హలో వివర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇది మెంతి కూర అండి. దీన్ని మేథీకి భాజీ అని కూడా అంటారండి. ఇక టమాటా, పచ్చిమిర్చి అండి, కందిపప్పు 1 కప్పు ముందుగా నానబెట్టేసామండి. ఇప్పుడు వీటితో మనం వెరైటీగా మేథీకి దాల్ తయారు చేద్దామండి. ఇవి మాత్రమే కాదండి, ఇంకా ఇతర ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో చేర్చాలండి. మనందరికీ తెలుసు, అయినా మా ఛానల్ ద్వారా మా వీడియోని తిలకిస్తారని చెప్పేసి ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి పీసెస్, చింతపండు, టమాటా పీసెస్ అండి. ఇక మెంతి కూరని కట్ చేసి వాటర్లో నానబెట్టేసానండి. కందిపప్పు బాగా చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు అన్నీ మనం ఆ నానిన కందిపప్పులో చేర్చేద్దామండి. కుక్కర్లో అన్నీ చేర్చేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం మేథీకి దాల్ మెంతి కూర పప్పుని తయారు చేయబోతున్నామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ మేథీకి దాల్ రెడీ అవుతుందండి. మెంతి కూర లీవ్స్ని ఈ విధంగా వాష్ చేసి ఈ కందిపప్పులో యాడ్ చేసేసామండి. మిగతా అవి అన్నీ కూడా యాడ్ చేసాం కదండి. ఇక కుక్కర్ని లాక్ చేసేసి 4 విజిల్స్ ఆఫ్టర్ మన ఈ మేథీకి దాల్ చక్కగా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇక పోపు మసాలా అండి, పెద్దలిపాయ, ఎండుమిర్చి, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ అన్నీ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసామండి. ఇక చూసారు కదా, కుక్కర్లో చక్కగా ఉడికిపోయిందండి. కందిపప్పుతో మెంతి కూర, టమాటా పీసెస్, పచ్చిమిర్చి వగైరా అన్నీ ఇక మెత్తగా పేస్ట్ చేసుకున్నామండి. మనం ఫ్రై చేసుకున్న ఈ పోపు మసాలాలు ఈ దాల్ మిక్స్ని యాడ్ చేసామండి. అంతేనండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ మేథీకి దాల్ అదేనండి మెంతి కూర పప్పు రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బై అండి. టేస్టీ హెల్తీ దాల్ అండి. బై అండి.